అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటామని, కూటమి ప్రభుత్వ ఆగడాలను అడ్డుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. భూములు ఇవ్వని రైతుల్ని కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందంటూ అమరావతి రైతులు మంగళవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వైఎస్ జగన్ అమరావతి రైతులకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం జగన్ మాట్లాడుతూ రైతులను బలవంతం పెట్టడం మంచిది కాదన్నారు. రైతులను సంతోషపెట్టేలా ఏదైనా జరగాలని హితవు పలికారు. ఈ భేటీలో పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామ రైతులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ కష్టసుఖాలన్నీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. అక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకమైన సమస్య. ఉదాహరణకి ఉండవల్లి గ్రామం తీసుకుంటే, ఉండవల్లి గ్రామంలో చాలా వరకు సీడ్ యాక్సెస్ గాని మిగతా రోడ్లకు గాని భూసేకరణకు ఏదో కొంతవరకు ఇవ్వడం జరిగింది. రోడ్లకు కూడా కొంతవరకు ఇవ్వడం జరిగింది. అది కాక కాస్తో కూస్తో మిగిలిన ఆ భూమిని కూడా ఎక్కువ చేసిన కింద పెట్టి ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ పరవ నుంచి చీమ కుట్టినట్లయినా లేదు. ఏ అధికారి కూడా ఇవాళ సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేడు. పయ్యాళ్ళు ఎవరికి పయ్యాళ్ళకి చెప్పేటట్లయితే వీళ్ళెందుకు రావడం రైతు దగ్గరికి? మీరు ఫస్ట్ టైం పూలింగ్ అప్పుడే చాలా మంది ఇచ్చారు రైతులు. మిమ్మల్ని నమ్మి ఏదో ఉద్ధరిస్తారో, రైతు జీవితాలు ఏదో బాగుపడతాయి, మీకు ఇస్తే మాకు చాలా ఉపయోగపడుతుంది అనుకునే ఉద్దేశం చేస్తే మీ మాటలు నమ్మి మీకు భూమి ఇస్తే ఆ రోజున ఇంతవరకు రైతులకు ఎక్కడైనా మీరు ప్లాట్లు ఇచ్చారండి? 12 సంవత్సరాలు ఇప్పటికీ మీరు ముఖ్యమంత్రిగా ఉండేది 7వ సంవత్సరం అయిపోయింది. ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నారు? రైతులను ఎంతవరకు మీరు బాధ పెడుతున్నారో అంతవరకు బాధ పెడుతున్నారు. పెనుమాకులు ఇంకొక సర్ప్రైజ్, అక్కడ ఒక కొత్త విషయం ఒకటి మొదలు పెట్టారు. అక్కడ మినీ రిజర్వాయర్ ఒకటి కడుతున్నారు. నో డౌట్ ఏదో వాటర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏదో ఇచ్చారు మీకు డిజైన్ ప్రకారంగా, ఏదో కొద్దిగా మీరు చెరువులు తవ్వాలి, వాటర్ క్వశ్చన్ గా కొంత నిలబడేటట్టుగా రిజర్వాయర్లు మినీ రిజర్వాయర్లు చేయాలి మీరు అన్నారు. ఏదో చేస్తున్నారు. భూమి ఇచ్చిన రైతు ఇచ్చాడు, ఇవ్వలేని రైతు ఇవ్వలేని చెప్పాడు. ఆ రైతుకి వీళ్ళు ఏం చేస్తున్నారు కొత్తగా? ఆ రైతు ఇవ్వని ఎకరం చుట్టూతో మొత్తం ఇచ్చిన రైతులందరి భూమిని తవ్వేశాడు. ఇది రిజర్వాయర్ కింద నియర్లీ 15 నుంచి 20 అడుగుల వరకు భూమిని తవ్వేయడం జరిగింది. మా కర్మగాలి అనుకోకుండా మొన్న వర్షం రావడం, మొత్తం నిండిపోవడం. మధ్యలో ఉన్న ఎకరం ఇది నల్ల మట్టితో కూడుకున్నది కాబట్టి ఎర్రడే అయిపోతుంది, మొత్తం పడిపోతుంది కిందకి, రిజర్వాయర్లో పడిపోతుంది. ఇక భూమి లేదు అక్కడ. కౌలిచ్చే బడా బడా బాబులకి ఎవరైతే పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉన్నాయో, 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు పెద్ద పెద్ద కామాంధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఉపయోగపడే కార్యక్రమమే గాని, ఎందుకంటే 10,000, 20,000కు మించి అక్కడ కౌలు లేదు. మీరు ఇవాళ రోజున 90 నుంచి 95,000 కౌలు ఇస్తున్నారు సంవత్సరానికి ఎకరానికి. మంచిదేగా? ఉన్న ఎయిర్పోర్ట్ ఎంత దూరంలో ఉందండి మనకి? హైదరాబాద్ లో మనం ఉండే మన జనం అందరూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళడానికి ఎంత దూరం? అంతకంటే తక్కువ దూరంగా మనకి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి, మనకి విజయవాడ వెళ్ళడానికి, గన్నవరం ఎయిర్పోర్ట్ కి బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్ మనకి సౌత్ కు మొత్తానికి కూడా పెద్ద సెంట్రల్ రైల్వే స్టేషన్ మనకి ఇక్కడ ఉంది. మనకి ఇక్కడ ఉన్నది కొద్దిపాటి భూమి. ఆ భూమిలో ఒక పక్క కృష్ణానదిలో కొంత కొట్టుకుపోయిందండి. మిగిలింది కరకట్ట అంటున్నారు. కరకట్టకి 2 వైపులా కొంత ప్లేస్, మళ్ళీ దాని గురించి కాకుండా సీడ్ యాక్సెస్ రోడ్డు, సీడ్ యాక్సెస్ రోడ్డుకి 2 వైపులా గ్రీన్ జోన్ అని దానికి కొంత భూమి సేకరిస్తున్నారు. ఒకవైపు మళ్ళీ వచ్చేదానికి కొండవీటి వాగుకి బఫర్ జోన్ అంటున్నారు. నేషనల్ హైవేకి కొద్ది దూరంలో 150 మీటర్ల దూరంలో ఉన్న N1 రోడ్డుకి హైవే కనెక్టివిటీ ఉన్నప్పుడు N1 రోడ్డు ఏర్పాటు చేస్తామంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఉన్న భూమిలో మాకు ఎక్కడ మిగిలే పరిస్థితి కనపట్ల. లేఅవుట్ మేము ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని దాంట్లో కూడా లేఅవుట్ వేసారు ఆల్రెడీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాకు సీఎం గారు మా ఊర్లో ఉన్నారు, మన లోకేష్ గారు, మా మినిస్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు, మా బాధలు చెప్పుకుందామంటే మీడియా ద్వారా మీకు కూడా చెప్పేది ఒకటే, మాకు అవకాశం కల్పిస్తే మా బాధలు చెప్పుకుంటాం. ముందు మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, రాజధానికి వ్యతిరేకం అంతకంటే కాదు. ఉండవల్లి గ్రామం అనేది లోతట్టు ప్రాంతం. ఇక్కడే 3 పంటలు పండని పంట ఉండవల్లి గ్రామంలో లేదు ఫస్ట్. అలాంటి పొలాన్ని మేము సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా లేవు ఈరోజు. ఇంకొక విషయం ఏంటంటే, మేము కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చాం, సిఆర్డీఏ కమిషనర్ గారికి అర్జీలు ఇచ్చాం. 2వ రోజు మాతో మీటింగ్ ఏర్పాటు చేశారు అసిస్టెంట్ కమిషనర్ గారు. కలెక్టర్ గారైనా మా మాట ఆలకించారు. సిఆర్డీఏ కమిషనర్ గారు కనీసం 3 నిమిషాలు కూడా మాకు అవకాశం ఇవ్వాల. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం, దిక్కుతోస్తున్న పరిస్థితుల్లో మేము ఉన్నాం ఉండవల్లి రైతులు.
మెయిన్ ఉండవల్లికే ఎక్కువ ప్రాబ్లం ఉందండి. గేట్వే ఆఫ్ ఇండియా లాగా ఉండవల్లి రాజధానికి, అమరావతి రాజధానికి ముఖద్వారం. అలాంటి ముఖద్వారంలో ఉన్న రైతులకి ఏమాత్రం న్యాయం చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉందో లేదో నాకు తెలిసినంతలో కనపట్ల. మేము ప్రతి ఒక్క దానికి కూడా సహకరిస్తున్నాం. దయచేసి మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం, లీగల్గా మాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. మేము చెప్పాలనుకున్న విషయం అదండి. మేము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వచ్చిన ప్రధాన కారణం ఏంటంటే, ఉండవల్లిలో ల్యాండ్ ఎక్విజిషన్ కి, ల్యాండ్ పూలింగ్ కి మేము వ్యతిరేకంగా ఉన్నాము. మా భూములను తప్పించండి. ఎలా అయినా సరే లాస్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము హ్యాపీగా కళ్ళు మూసుకొని నిద్రపోయాం. ఈ రోజు ఈ గవర్నమెంట్ వల్ల ప్రతి నిద్ర లేని రాత్రి గడుపుతున్నాం. రైతులందరం కూడా ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ, నోటిఫికేషన్స్ అంటారు, నోటీస్ అంటారు. కొంతమంది రైతులు తీసుకుంటే ఏమవుతుందోనని ఈ రకమైన సమస్యలతో బాధపడుతున్నారు. మేము మా జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు, మనం వచ్చిన తర్వాత మనం ఈ భూమిని కదిలించాం, ఎవరికైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ప్రశాంతంగా వదిలిపెడదాం. సో లీగల్ గా సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఇస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పారు. నా పేరు శివరామ్ అండి, నిడమరు గ్రామం. మా విలేజ్ మొత్తం కూడా పూల తోటలతో అభివృద్ధి చెందుతూ ఉంటది. అంటే ఎండాకాలం కూడా 365 రోజులు మాకు పంట ఉంటది. మధ్యలో ఒక జనవరి మాత్రం కటింగ్ చేస్తాం కాబట్టి ఆ ఒక్క నెలే పంట ఉండదు. ఎకరానికి దగ్గర 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఆదాయం వస్తూ ఉంటది. 2 ఎకరాలు ఉంటే చాలు మేము హ్యాపీగా, ఉద్యోగస్తుల కంటే కూడా హ్యాపీగా బతుకుతాం అనమాట. అటువంటి భూములు ఇప్పుడు ఫస్ట్ ల్యాండ్ పూలింగ్ అన్నారు, కొంత భూములు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 450 ఎకరాలు ఉంది ఇంకా మేము ఇవ్వవలసిన వాళ్ళం. దాంట్లో కూడా ఇప్పుడు మొత్తం ఎల్పిఎస్ అన్నాడు, ట్రంక్ రోడ్లు అన్నాడు, లేకపోతే మేము ఇంకా భూమి ఇవ్వకముందే ప్లాట్లు కొట్టేశారు. మా భూముల్లోనే ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి ప్లాట్లు కొట్టేసి రిజిస్ట్రేషన్ కూడా చేశాడు. అది అంత ఇల్లీగలో మీరే ఆలోచించుకోండి. ఇటువంటి సమస్యలన్నీ కూడా ఇలా జరుగుతున్నాయి, దారుణంగా జరుగుతున్నాయి. ప్లస్ ఇంకోటి చూపిస్తాను మీకు. ఈ ఫోటోలో మా పొలాల చుట్టూ మెరకలు ఇట్లా తోలేస్తున్నాడు. అంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు మాకు. వర్షం పడితే నీళ్లు దాంట్లో నిలిచిపోవటమే అన్నమాట, వేరే మార్గం లేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ మాకు వ్యవసాయం కూడా ఉండదు. అంటే ఒక పక్క భూములు ఉండవు, ఒక పక్క వ్యవసాయం ఉండదు. ఇక మాకు మేము ఇంకేం చేసి బతకాలి? ఇప్పుడు ఈ 12 ఏళ్లు ల్యాండ్ పూలింగ్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అమ్ముకొని బతికారా తప్ప వాళ్ళు సొంతంగా ఆ కౌలుతో బతికిన వాళ్ళు ఎవరు లేరు. మేము ఇంకా వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఇన్ని రోజులు బతకగలిగాము. కాబట్టి మేము ఇదే సమస్యలు మేము జగన్ గారి దృష్టికి తీసుకెళ్లాము. ఆయన మా బాధలు విని ఈ ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ ఎక్విజిషన్ అనేది నిలిపివేస్తాం, తప్పనిసరిగా రైతులకి అండగా నిలబడతామని చెప్పేసి మాకు మోరల్ సపోర్ట్ గా నిలబడ్డారు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.